హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రజెంట్? మనం N11 మినిస్టర్ క్వార్టర్స్ బంగ్లా పనులు సర్వేయింగ్ సాగుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది N11 రోడ్ పక్కన ఇరువైపులా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది నిర్మిస్తున్నారు, చాలా లోతుగా ఇది. సో వాటి నిర్మాణ పనుల కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వర్కర్స్ మొత్తము ఒక పక్క వర్షం పడుతుంది, మొత్తం బుడద, వెళ్ళేదానికి కూడా అసలు ఇబ్బందిగా ఉంది. అయినా వాళ్ళు లెక్క చేయకుండా వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు. అలాగే సో కన్స్ట్రక్షన్ అయితే చూడండి, ఎంత చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి వర్షం అప్పుడప్పుడు పడుతుంది. సో ఆటంకం లేకుండా అప్పుడప్పుడు వరకు నిలిచిపోకుండా కంటిన్యూగా అయితే చేస్తున్నారు. మీరు ఎదురుగా చూస్తున్నారు ఆ జేసీబీ, అవి వచ్చి మినిస్టర్ క్వార్టర్స్ బంగ్లాలు, జడ్జి బంగ్లా అనమాట. అక్కడ కూడా నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో వర్షం పడినా కానీ పనులు ఆగలేదు, చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. బంగ్లా పనులు కూడా అక్కడ కొన్ని కొత్త కన్స్ట్రక్షన్కు ఫౌండేషన్ చేస్తున్నారు. ఈ పక్క మొత్తము కాంక్రీట్ వేయడానికి వాళ్ళు మొత్తం నిర్మాణ పనులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి లోపల దిగుతున్నాడు, చూడండి ఎంత డేంజరు, చాలా లోతది. వర్షం పడింది కదా, మొత్తం బుడద, కాలు కూడా బుడకపోతుంది, అసలు లోపలికి నడిచేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. దాని పక్కన చూడండి ఏసీబీ వరకు. సో వాటికి సంబంధించిన నిర్మాణ సామాగ్రి అంతా ఇక్కడే ఉంది, వాళ్ళు పెట్టుకుని రెడీగా ఉన్నారు. సో అక్కడ వాటర్ వచ్చినా కానీ ఇక్కడ మోటార్ అయితే సిద్ధం చేశారు, నీళ్ళు తోడేసేదానికి. మోటార్ ఒక పక్క రన్ చేస్తున్నాయి. మొత్తం ఇనుపు కంపెనీలు ఇక్కడే ఉన్నాయి, ఇనుపు రాడ్లు మొత్తం. చూడండి మొత్తం ఒకవేళ వాటర్ వచ్చినా కానీ కొద్ది వాటరు ఆ మోటార్తో బయటకు పంపించేస్తున్నారు అన్నమాట, ట్రాక్టర్ మోటార్. ఇది రోడ్డు. సో ఆ పక్క రోడ్డుకి నుంచి ఈ పక్క వాటర్ వెళ్ళేదానికి వీళ్ళు నిర్మించారు. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా ఎమ్మెల్సీ క్వార్టర్స్, దీని ముందు ప్లేస్లో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. సిఆర్డిఏ బిల్డింగ్ కూడా ఉంది. ఇది N11 రోడ్ చాలా ఇంపార్టెంట్. ఇది రాయపూడికి వెళ్తుంది రోడ్ అనమాట. ముందు పక్క వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్డు. సో అటువైపు రోడ్డు మనకు హైకోర్టు కూడా వెళ్తుంది. ఎన్ని మొత్తం మినిస్టర్ క్వార్టర్స్, జడ్జి బంగ్లాస్ పక్కనే ఉంటాయి. చాలామంది వర్క్ చేస్తున్నారు ఈ సైడ్ నుంచి. ఆ భవన నిర్మాణ పనులు సర్వేగా అవుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. చూడండి ఇక్కడ వాటర్ వచ్చిన పైప్తో తోడేస్తున్నారు బయటకు నీళ్ళు. ఈ పక్కతో అయిపోయింది కన్స్ట్రక్షన్. అది ఇలా మొత్తం నిర్మించుకుంటూ వస్తున్నారు అన్నమాట. రోడ్డుకి ఇరువైపులా N11 రోడ్ మొత్తం ఇది. ఇక్కడ వచ్చి నిర్మాణాలు చేస్తున్నారు, ఫౌండేషన్ చేస్తున్నారు అవి పిల్లర్ కోసము. ఇప్పుడు కాంక్రీట్ కూడా వచ్చింది చూడండి, జేసీబీ కూడా పక్కనే ఉంది, పెద్ద పెద్ద క్రెయిన్స్. ఒక్కసారి పనులు మొదలైతే ఎక్కడా తగ్గరేటుగా లేదు అసలు. వాన వచ్చినా ఎండ వచ్చినా వర్క్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు అసలు. దీని ముందర కొన్ని కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయినాయి, వాటి వర్క్ కంటిన్యూగా చేస్తున్నారు. ఇవి ఫౌండేషన్ చేస్తున్నారు అన్నమాట, ఫిల్లర్స్ లోపలికి. ఈ కొత్తగా నిర్మిస్తున్నారు ఇటువైపు.
వర్షం పడుతుంది, కొద్ది వాటర్. ఇదేం మునిగిపోలేదు అమరావతిలో, వరదలు భారీగా ఏమీ లేవు. సో నార్మల్ వాటర్ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి కామన్. చూడ బుడద, అసలు నడుచుకుంటా వెళ్తే అడుగు పెట్టేదానికి కూడా వీల్లేదు అసలు. అయినా పనులు చూడండి ఎక్కడ ఆగడం లేదు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఒకవేళ వాటర్ వచ్చినా కానీ సంసిద్ధంగా మోటార్స్ పెట్టి పంపించేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన టయానికి కంప్లీట్ చేయడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు మన అమరావతిలో. ఫిల్లర్ ఫౌండేషన్ వేస్తున్నారు లోపలికి. అది ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా. ఇప్పుడు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. మొత్తం వాటి సంబంధించిన నిర్మాణ సామాగ్రి మొత్తం ఎంత భారీ క్రెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ దాని పక్కన మరో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో దీని ముందర కూడా కన్స్ట్రక్షన్ అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పక్క మొత్తం నిర్మిస్తున్నారు గోడలు చూడండి. కింద అయిపోయిందన్నమాట, ఫ్లోరు పోసేసారు, స్లాబ్ పోసారు. సో వాటర్ ఉన్నా కానీ వాళ్ళు అలాగే చేస్తున్నారు చూడండి, నిర్మాణం కంటిన్యూగా చేస్తున్నారు. సో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ తీసేసి మరీ చేస్తున్నారు సైడు. ఎంతమంది ఉన్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి, సైట్ ఇంజనీర్స్, వాళ్ళు వర్కర్స్. ఇంతవరకు ఇది వచ్చింది రోడ్డు. ఇది ఇంకా ముందర కూడా వర్క్ అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం అక్కడక్కడ చేసుకుంటూ వస్తున్నారు. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారన్నమాట మొత్తము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన అమరావతిలో తీసుకుపోతున్న నిర్మాణ పనులు, రూపురేఖలు కొద్ది రోజులు ఇంకా బాగా మారిపోతాయి.